హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మొదటగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఇళ్లల్లోనే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారని, అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుని చేసుకొని మట్టితోటో లేదంటే ఈ పిండి ముద్దలతోటో వినాయకుని చేసుకొని ఎక్కువ ఫ్రెండ్లీగా మన నేచర్ను మనమే కాపాడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నా. మరి మన ఎపిసోడ్లోకి వెళ్దామా? ఈ ఎపిసోడ్లో నా ప్రశ్న మీ సమాధానం సిరీస్లో భాగంగా నేను మరో ప్రశ్న మీ ముందు ఉంచబోతున్నా. మరి నేను అడగడానికి రెడీ, మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే ఈ ప్రశ్న అడిగే ముందు మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. ఓకే, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై అప్డేట్స్. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఆల్రైట్, మరి ఆ ప్రశ్న ఏంటో అడిగేనా? ఓకే, ఇప్పుడు మనం చూస్తే కనుక మన అందరం డిజిటల్ కెమెరాస్ వాడుతున్నాం. ఇట్ కెన్ బి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కావచ్చు, మిర్రర్లెస్ కెమెరాస్ కావచ్చు. మొత్తానికైతే డిజిటల్ కెమెరాస్, మనం డిజిటల్ ఎరాలో ఉన్నాం. ఒక్క క్షణం మనం ఒక 10 years 15 years వెనక్కి వెళ్తే కనుక అప్పుడు ఫిల్మ్ కెమెరాస్ వాడేవాళ్ళు. ఈవెన్ నేను కూడా వాడాను ఫిల్మ్ కెమెరాస్. ఈవెన్ మూవీ ప్రొడక్షన్ కూడా ఈ రోల్ కెమెరాస్, ఫిల్మ్ కెమెరాస్ తోటే జరిగేవి అన్నమాట. సో కాబట్టి నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవడానికి స్కోప్ లేదు. ఇప్పుడు డిజిటల్ కాబట్టి మనం ఫుటేజ్ నచ్చకపోతే వెంటనే డిలీట్ చేసుకుంటాం, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం, మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నాం. ఈ ఫ్లెక్సిబిలిటీ ఇంతకుముందు లేదనమాట. కాబట్టి అప్పుడు యాక్టర్స్ ఈ రిహార్సల్స్ అన్నది చాలా ఏమంటారు, చాలా పకడ్బందీగా, ఆ ప్రొడక్షన్ అనేది చాలా పకడ్బందీగా ఉండేదన్నమాట. సో ప్రతి టేక్ చాలా ఖర్చుతో కూడుకున్నది. సో అవి ఫిల్మ్ ఎరా కష్టాలు అనమాట. ఎనీవే, నా ప్రశ్న దానికి సంబంధించింది కాదు, బట్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేశాను అంతే. సో ఈ 10-15 సంవత్సరాల ముందైతే కనుక అందరం ఎవరి దగ్గర అయితే కెమెరా ఉందో ఆ కెమెరా ఫిల్మ్ కెమెరా ఉండేదన్నమాట. ఓకేనా? సో మనం ఫిల్మ్ కొనుక్కోవాలి రోల్స్ లాగా. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, మీకు తెలిస్తే కనుక కోనికా అండ్ కోడాక్ కంపెనీ నుంచి మనకి ఎక్కువ ఇవి రోల్స్ అమ్మేవాళ్ళు అనమాట. సో అందులో ఒక్కొక్క రోల్కి మేబీ 30 to 35 ఫొటోస్ వస్తాయి. సో అలా వాటిని మనం కెమెరాస్లో పెట్టి ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో, డిజిటల్ కెమెరాస్లో సెన్సార్ అన్నది హార్ట్ ఆఫ్ ద కెమెరా బాడీ అంటాం. అండ్ అది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎందుకంటే మనం షట్టర్ బటన్ క్లిక్ చేశాక ఆ లైట్ సెన్సార్ మీద పడి ఆ సెన్సార్ నుంచి మనకి డేటా వచ్చి మెమరీ కార్డులో స్టోర్ అయ్యి దెన్ వీ టేక్ దోస్ పిక్చర్స్ అనమాట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ ఫిల్మ్ కెమెరాస్లో సెన్సార్ అన్నది ఏంటిది, అసలు ఉంటుందా ఉండదా, ఎలా పనిచేస్తుంది అన్నదే నా ప్రశ్న. మరెందుకు ఆలస్యం, మీ ఆన్సర్స్, మీ సమాధానాలని వెంటనే కమెంట్స్ రూపంలో పెట్టేసేయండి. నేనైతే ఆతృతగా మీ ఆన్సర్ల కోసం ఎదురు చూస్తుంటా. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దెర్ ఈజ్ నో సిల్లీ క్వశ్చన్, సిల్లీ ఆన్సర్. సో మీ అభిప్రాయాలని కాన్ఫిడెంట్గా షేర్ చేసుకోండి. వెల్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.